గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. విజయ్ చంద్ర గారు పాలనలో డిఫరెన్స్ డెఫినెట్గా స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో ఏమాత్రం మనం సంకోచించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ పాలనలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అంటే భయం ఉండేది బేసిక్గా. ఇప్పుడు ప్రజల్లో భయం ఉండేది, ఎంప్లాయీస్లో అధినేత పట్ల భయం ఉండేది. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా అధినేత పట్ల భయం ఉండేది. ఎమ్మెల్యేలు కూడా అందరికి కూడా అధినేత పట్ల భయం ఉండేది. ఈ భయం అనేది ఒకటేందంటే, ఇప్పుడు వర్క్ విషయంలో భయం ఉండడం వేరు, దాన్ని డిసిప్లిన్గా మార్చుకోవడం వేరు. భయంతో డిసిప్లిన్గా ఉంటే పర్వాలేదు, కానీ మంచిని మంచిగా చెప్పడానికి కూడా భయపడేటువంటి రోజుల్లో నుంచి ఈ రోజున మంచేది చెడేది, ఈ ప్రభుత్వంలో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలను ఎవరైనా చెప్పగలిగేటువంటి స్వేచ్ఛ కూడా ఏర్పడినటువంటి నేపథ్యంలో, కాకపోతే ఇక్కడ గత ప్రభుత్వ పాలనని ఈ ప్రభుత్వ పాలనని పోల్చుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వ పాలన కేవలం సంక్షేమమే, పంచిపెట్టడమే పరిపాలన అనుకున్నాం తప్పితే మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, విద్యా వైద్యం ఏ రంగాల్లో కూడా, ఏ సబ్జెక్టులో కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్నది లేదు. ఎటువంటి ఆ పరిపాలన సంస్కరణ తీసుకొచ్చింది లేదు. కేవలం బటన్ నొక్కడం ఒక్కటే పరిపాలన అనుకున్నటువంటి ప్రభుత్వం అది. కేవలం బటన్ నొక్కడమే కాదు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, విద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి ఆలోచన గల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. 100% ఈ దేశంలోనే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. కాకపోతే ఆ విజన్ని ప్రజలు అందుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు. ఎందుకు చెందుతున్నారంటే, మీరు చూసారో లేదో 2014-19లో ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి ఒక ప్రణాళిక రూపొందించారు. ప్రతి జిల్లాకి ఏ జిల్లాకి ఏమేం కావాలి. ఆనాడు ప్రముఖంగా 12 పోర్ట్లు, 14 ఎయిర్పోర్ట్లు వచ్చినాయా? ఇక్కడ 2047కి ఏం జరుగుతుందనేది కాదండి, రాబోయే 5 ఏళ్లలో ప్రణాళిక, రాబోయే 6 నెలల్లో, రాబోయే సంవత్సరంలో, 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 4 ఏళ్లలో, 5 ఏళ్లలో ఏమి కావాలనేది స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగినప్పుడు మాత్రమే ఏమైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు లేమి కావచ్చు, అప్పులు కావచ్చు, అప్పుల మీద వచ్చేటువంటి వడ్డీలు కావచ్చు, కట్టేటువంటి నేపథ్యంలో వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వచ్చేటువంటి పంచేటువంటి అమౌంట్లు కావచ్చు, ప్రభుత్వ జీతాల భత్యాలు కావచ్చు, ఏమైనా కాదు, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని మీకు క్రిస్టల్ క్లియర్గా ఐడియా ఉన్నప్పుడు ఆచరణ సాధ్యమైన సంపద సృష్టించగలిగిన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలరు. కాకపోతే ఆకాశానికి నిచ్చెన వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను, ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేస్తాను, మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కుల సర్టిఫికేట్ రోజుల్లో కూడా నవ్వారు. దాని సత్ఫలితాలు కనిపించాయి కదా. ఇప్పుడు 2047 లేదా P4